నేటి సమాజంలో ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలకి తప్పకుండా మనకి పరిష్కారం లభిస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశాల్ని శంకరాచార్యుల వారు ఈ ప్రశ్నోత్తర రత్నమాలిక మొదలైనటువంటి గ్రంథాల్లో చూపించారు, ఉపదేశించారు. అంతేకాదు ఈ జీవితాన్ని సార్థకపరుచుకొని ఇటు లౌకిక ప్రపంచంలోనూ మరియు ధార్మిక ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ రెండు రకాలుగాను, లౌకికమైన జీవనంలోనూ ఆధ్యాత్మికమైనటువంటి జీవనంలోనూ రెండిటిలోనూ మనం సర్వోన్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి కావలసినటువంటి మార్గాల్ని, విషయాల్ని శంకరులు మనకి ఉపదేశించారు. అదేవిధంగా సంపూర్ణమైన భారతదేశాన్ని అటు కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య వరకు సంపూర్ణమైనటువంటి భారతదేశంలో ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో భాషలు, ఎన్నో ఆచరణలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో సంస్కృతులు ఇవన్నీ ఉన్నప్పటికీ వీటన్నిటినీ కూడా అద్వైత సిద్ధాంతము అనే ఏక సూత్రంతో వీటన్నిటినీ కూడా ఐకమత్యం చేసి, ఏకీకృతం చేసి, విశేషంగా యావద్ ఆస్తిక లోకాన్ని ఏకీకృతం చేసి జాగృతం చేసినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యుల వారు.